ఈ విధంగా ఆంజనేయ స్వామి ఎలా సీతమ్మతో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాడు. త్రిజటా స్వప్నాన్నంతా విన్నాడు. శింసుపా వృక్షం కింద సీతాదేవి దుఃఖిస్తూ ఉన్నది. ఎలా మాట్లాడాలి అని ఆలోచించేటువంటి ఆంజనేయ స్వామికి ఏ ఆలోచన రావడం లేదు. ఏమంటే ఆంజనేయ స్వామి వచ్చినటువంటి పని పూర్తయిపోయింది. సీతాన్వేషణ పూర్తయింది. సీతను చూశాడు. ఇక సూక్ష్మ రూపం ధరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేరుగా రామచంద్రమూర్తికి ఈ విషయాన్ని చెప్పేయవచ్చు. అంటే సీత అశోకవనంలో ఉన్నది. అశోకవనంలో ఈ విధంగా రాక్షసాంగనల మధ్య బాధపడుతూ ఉన్నది, రావణుడి యొక్క అధీనములో ఉన్నది అనేటువంటి విషయాన్ని రామచంద్రమూర్తికి చెప్పి తరువాత సైన్య సమేతంగా సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు అందరితో కలిసి వచ్చి రావణుని సంహరించి సీతను తీసుకోపోవచ్చు అని అనుకున్నాడు. కానీ సీతాదేవి పరిస్థితి చూస్తే నేను ఇంకా మరణించడమే మంచిది, నాకెవరు దిక్కు లేరు, ఎవరు నన్ను కాపాడేటువంటి వాళ్ళు లేరు, రాముడు కూడా ఇక్కడికి వస్తాడో రాడో, రాముడికి నా వృత్తాంతం ఎవరు చెప్తారు, ఎలా తెలుస్తుందని పాపం సీత దుఃఖిస్తూ ఉన్నది. రావణాసురుడు 2 నెలలే గడువు ఇచ్చాడు. ఈ 2 నెలల లోపల ఎవరు వస్తారులే, 10 నెలల నుంచి రానటువంటి వాళ్ళు ఈ 2 నెలల్లో ఏమొస్తారని చెప్పి సీత ప్రాణత్యాగం చేసుకుందనుకో, నేను వెళ్ళి రాముణ్ణి తీసుకొని వచ్చి యుద్ధం చేసిన ఉపయోగం ఏముంటుంది సీత లేకపోతే? కాబట్టి మేము వచ్చి యుద్ధం చేసేంత వరకు సీత ప్రాణాలతో ఉండాలంటే ఇప్పుడు సీతతో నేను మాట్లాడాలి. అమ్మా మేము వస్తాము, రాముడు క్షేమంగా ఉన్నాడనే విషయాన్ని సీతకి చెప్తే ఆమె సంతోషపడి ఓహో నా కోసం ప్రయత్నం జరుగుతుంది, మా వాళ్ళు వచ్చేస్తారని సంతోషంతో బ్రతికుంటుంది. అదేవిధంగా సీతతో మాట్లాడి సీత ఏం చెప్పింది అని రామచంద్రమూర్తికి చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతను చూసి వచ్చాను అని చెప్తే సీతతో మాట్లాడరాకూడదా? సీత ఏం చెప్తుందో వినకూడదా అని రామచంద్రమూర్తి అడిగితే నేనేం చెప్పే సమాధానం? కాబట్టి ఇప్పుడు సీతతో మాట్లాడి వెళ్ళడమే మంచిది, విషయం ముందుగా చెప్పడం మంచిది. ఏమో ప్రాణాలతో ఉండాలంటే ఇప్పుడు నేను మాట్లాడాలి అనుకున్నాడు. సరే, సీత ఆ విధంగా దుఃఖిస్తూ ప్రాణత్యాగం చేసుకోవడానికి సన్నద్ధురాలైనప్పుడు ఆమెకు కలిగినటువంటి శుభ శకునాలను చూసి ఆమె కొంత ఊరట చెందింది, ఆలోచిస్తూ ఉంది. అంటే ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ అదరడమే కాకుండా ఆమె కట్టుకున్నటువంటి బంగారు ఛాయలో ఉండేటువంటి కొంత మాసిపోయి ఉండేటువంటి ఆ వస్త్రం కూడా జారింది. కొంత శరీరం మీద ఉండే వస్త్రం జారడం కూడా శుభ సూచకమేనంటాడు. ఈ శుభ సూచకాల్లో ఎక్కడో మనసులో ఆమెకు శుభం కలుగుతుందని అనిపిస్తుంది. సందర్భం ఇప్పుడు ఆంజనేయ స్వామికి చాలా కష్టంగా ఉందన్నమాట. సీతను ఎప్పుడు ఆంజనేయ స్వామి చూడలేదు, సీత ఆంజనేయ స్వామిని చూడలేదు. ఇప్పుడు మాట్లాడి తనను తాను గురించి తెలుపుకోవాలంటే ఆమె నమ్ముతుందో నమ్మదో? ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో నేను చూస్తే వానరుణ్ణి, నా మాటలు నమ్ముతుందో నమ్మదో? అసలు సీతతో ఏ భాషతో మాట్లాడాలి అని ఆలోచించాడు. ఈయనకు అన్ని రకాలైనటువంటి భాషలు వచ్చు. వానర భాషతో మాట్లాడితే ఆమెకు అర్థం కాదు. తర్వాత సంస్కృత భాషలో మాట్లాడదామా అంటే కోతి సంస్కృతం ఎలా మాట్లాడుతుంది అని ఆమె అనుకుంటుంది. అసలు ఏ భాషలో మాట్లాడితే ఈమె నమ్ముతుంది, అసలు విషయం ఎట్లా ఏమిటి అని ఆయనకేం అర్థం కాలేదు. అసలు నన్ను నమ్మాలి కదా నేను విషయం చెప్పాలంటే అని చెప్పి బాగా ఆలోచించాడు. అందువల్ల ఒక కార్యక్రమానికి పోయినప్పుడు కార్య సాధకుడుగా ఉండేటువంటి వాడు ఎన్ని ఆలోచనలు చేయాలో చూడండి. ముందు ఆమె నమ్మాలి అంటే ఆంజనేయ స్వామి చేసిన ఆలోచన ఏంటంటే ఆమె యొక్క వృత్తాంతాన్ని, జరిగినటువంటి వృత్తాంతాన్ని కొంత తెలిపితే
ఓహో మన కథే కదా ఎవరో చెప్తున్నారు, మన విషయం తెలిసినటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి కొంత నమ్ముతుంది. అప్పుడు ఆమె నమ్మించేదానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆలోచన వస్తే అప్పుడు మొత్తం మనుష్యులందరూ కూడా సంస్కృతంలోనే మాట్లాడేవాళ్ళు అనమాట. మనుషులందరూ సంస్కృతంలో మాట్లాడుతున్న ఆ సంస్కృతం వేద పండితులుగా ఉండేటువంటి వాళ్ళు, బ్రాహ్మణోత్తములుగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. మామూలుగా సామాన్య మనుష్యులు మాట్లాడేటువంటి మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు సామాన్య మనుష్యులు మాట్లాడినట్టు మాట్లాడాలనా, లేకపోతే వేద పండితులు మాట్లాడిన విధంగా మాట్లాడాలనా అంటే ఆలోచించాడు. అటు మాట్లాడగలడు, ఇటు మాట్లాడగలడు ఆయన. కానీ వేద పండితుల మాదిరి బ్రాహ్మణోత్తములు మాట్లాడినట్టు స్పష్టంగా మాట్లాడుతూ గాని చెప్తే ఆమె ఖచ్చితంగా నమ్మదు. ఏమంటే ఇదేదో మోసం, ఎవరో ఈ రూపం ధరించి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటుంది. కాబట్టి నేను మానవులు మామూలుగా సామాన్య మానవుడు మాట్లాడుకునే విధంగానే మాట్లాడితే, ఓహో ఈ వానరుడు సామాన్య మనుషులతో స్నేహితం చేస్తూ ఆ భాష నేర్చుకున్నట్టున్నాడని అనుకోవచ్చు. ఎంత ఆలోచన చూడండి ఆంజనేయ స్వామికి అని. అప్పుడు చల్లగా మామూలు మనుష్య భాషలో, మామూలుగా సంస్కృతంలోనే మనుష్య భాషలో సాధారణ జనులు మాట్లాడుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మళ్ళీ పెద్దగా అరిస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ లేచి వస్తారనమాట. మరీ చిన్నగా మాట్లాడితే ఈమెకు వినపడదు, మనసులో చెప్పుకుంటే ఈమెకు వినపడదు. పెద్దగా మాట్లాడితే వాళ్ళు ఎవరైనా వస్తారు, దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు కూడా, దూరంలో లేరు. వాళ్ళు త్రిజట యొక్క మాటలు విని కొంచెం శాంతించి ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. లేకపోతే ఇక్కడికి వచ్చి రచ్చ చేసేసి ఉండేవాళ్ళు. అవును, ఆంజనేయ స్వామికి మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయి ఉండేది. ఇవన్నీ దైవ నిర్ణయం ప్రకారం జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు చల్లగా సీతకు మాత్రమే వినబడేటట్టు మామూలు సామాన్య మానవుడు మాట్లాడుకునేటువంటి విధంగా ఆంజనేయ స్వామి మొదలుపెట్టాడు. ఏమనంటే, భూలోకంలో అయోధ్యానగరము అనేటువంటి ఒక మహానగరం ఉన్నది అని మొదలుపెట్టాడు. అయోధ్యానంగానే కొంచెం సంతోషం వచ్చిందనమాట. అయోధ్యానగరాన్ని దశరథ మహారాజు అనే మహానుభావుడు పరిపాలిస్తూ ఉన్నాడు అని మొదలుపెట్టాడు. ఓహో మన కథ ఎవరో చెప్తున్నారు ఇక్కడ అని పాపం ఆ సీత పాపం ఎంత దిగులు పడిపోయిందో వింటున్నది. ఆ దశరథ మహారాజు చాలా గొప్పవాడు. దశ దిక్కుల్లో కూడా ప్రయాణించగలిసినటువంటి రథాలు కలిగినటువంటి వాడు ఆయన గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాడు. సీత వింటూ ఉందన్నమాట. యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాడు. ఇంకొక విశేషం కూడా, ఈ మానవ భాష రాక్షసులకు అర్థం కాదు. ఈమె మానవ అవతారం ఎత్తుంది కాబట్టి సీతకి అర్థం అవుతున్నది అనమాట. వాళ్ళకి అర్థం కాదు ఏం మాట్లాడి, ఏదోలే వానర్లో పశువులు అరుస్తుంటాయి, పశు అరిస్తే మనకేం అర్థం అవుతుంది. అట్లా ఈ భాష అర్థం కాక వాళ్ళకి ఏం అర్థం కావడంలో, వాళ్ళకి వినబడ్డం కూడా అసలు వినబడ్డా అర్థం కాదు అని చెప్తున్నాడు. ఆ దశరథ మహారాజు పుత్ర సంతానం లేక పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞం చేయగా ఆయనకు 4 బిడ్డలు పుట్టారు. వాళ్ళ పేర్లు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఇంకా ఆమె దుఃఖాన్ని వదిలిపెట్టి వింటూ ఉన్నది, మైమరిచిపోతుంది సీత. ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో పాటు వెళ్ళి, మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు విశ్వామిత్రుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ మారీచ సుబాహుల్లో మారీచుణ్ణి వాయవ్యాస్త్రంతో దూరంగా పడేటట్టు చేసి సుబాహుణ్ణి సంహరించి అహల్యాశాప విమోచనం చేసి మిథిలా నగరానికి వెళ్ళారు. మిథిలా నగరంలో శివధనుర్భంగం చేసి జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవిని రామచంద్రమూర్తి వివాహమాడాడు. ఆ భరత, శత్రుఘ్నులు, లక్ష్మణుడు కూడా ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అనేటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నారు. తరువాత అయోధ్య నగరానికి వచ్చి అక్కడి నుంచి ఆ దశరథుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వనవాసానికి వచ్చారు.
వనవాసంలో పంచవటీ తీరంలో నివసిస్తూ ఉండగా రావణుడు మారీచుడు అనేటువంటి రాక్షసుణ్ణి జింక రూపంగా వెళ్ళమని చెప్పి రామచంద్రమూర్తిని ఆశ్రమం వద్ద లేకుండా చేసి లక్ష్మణుణ్ణి కూడా దూరం చేసి దొంగతనంగా ఆ సీతను అపహరించాడు. అపహరించి వచ్చేటప్పుడు మధ్యలో జటాయువు యుద్ధం చేసి జటాయువు మరణించాడు. తరువాత ఆ సీతాపహరణ జరిగిన తర్వాత సీత తన నగల మూట, తన శరీరంలో ఉండే కొన్ని నగలు తీసి తన యొక్క వస్త్రంలో చుట్టి ఋష్యమూకం అనేటువంటి పర్వతం మీద వానరులు ఉండేటువంటి విధానాన్ని చూచి ఆ వానరుల మధ్యలో పడేటట్టుగా నగల మూట విసిరింది. తరువాత రామచంద్రమూర్తి ఆ పంచవటికి వచ్చి ఆ సీతను కాంచక సీతను అన్వేషిస్తూ జటాయువుకు దహన సంస్కారాలు చేసి ఋష్యమూక పర్వతం దగ్గర సుగ్రీవునితో స్నేహితం చేశాడు. అగ్నిసాక్షిగా సుగ్రీవుడితో స్నేహితం చేసుకుని వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి సీతాన్వేషణ చేయమంటే ఆ సుగ్రీవుడు నలుదిక్కులా ఉండేటువంటి సైన్యాన్నంతా సమీకరించి 4 దిక్కులకు కూడా వానర సమూహాన్ని పంపించాడు. ఆ వానర సమూహాన్ని పంపిస్తే దక్షిణం వైపుగా కొంతమంది వచ్చారు. ఆ దక్షిణం వైపుగా వచ్చిన వాళ్ళందరూ కూడా సముద్ర తీరానికి వచ్చి సంపాతి వల్ల విషయం తెలుసుకుని సముద్రాన్ని లంఘించి లంకా నగరానికి వచ్చి ఈ అశోకవనంలోకి వచ్చి రామచంద్రమూర్తి ఏ విధమైనటువంటి గుర్తులు చెప్పాడో ఆ గుర్తులే కలిగినటువంటి అటువంటి వస్త్రమే ధరించినటువంటి అటువంటి నగలే రామచంద్రమూర్తి దగ్గర ఉండేటువంటి నగలు కాకుండా మిగిలిన నగలు ధరించినటువంటి చంద్రబింబ సమాకారమైనటువంటి వదనంతో ప్రకాశించేటువంటి సీతామహాదేవిని నేను ఈరోజు చూడగలిశాను అన్నాడు అని ఆపాడు. ఇప్పుడు సీత తలెత్తి చూసింది. తలెత్తి చూస్తే ఇంత మధురమైనటువంటి తనకు తెలిసినటువంటి కథ కొంత, తెలియని కథ కొంత. అంటే రావణ అపహరణ వరకు తెలుసు, తర్వాత సుగ్రీవుడితో సఖ్యం చేసిన విషయం సీతకు తెలియదు కదా. ఈ కథంతా వినినటువంటిదై ఆ శింసుపా వృక్షంపై చూసింది. చూస్తే ఎలా ఉన్నాడే అంటే తెల్లని వస్త్రం కట్టుకొని ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. తెల్లని వస్త్రం ధరించి మెరుపుల యొక్క పోగు ఎట్టయితే మెరుస్తూ ఉంటుందో అట్ట తళతళాడుతున్నట్ట. తర్వాత ప్రియమైనటువంటి వాక్యాలు కలిగినటువంటి వాడు, బంగారు వన్నె కలిగినటువంటి కండ్లు, బంగారంతో సమానంగా మెరుస్తున్నాయి ఆంజనేయ స్వామి యొక్క 2 కళ్ళు. ఆ విధమైనటువంటి హనుమంతుణ్ణి సీతాదేవి చూసింది. చూస్తే వానరుడు చూడంగానే అనుకుంది, అబ్బా నాకేంది వానరుడు కనపడ్డాడు, వానరం కనపడితే అశుభం కదా అని అనుకుంటున్నావే. అంటే వానరం కనపడితే అశుభం కదా, నాకు శుభం కలగాలని, నాకేదో శుభ సూచికమైన శకునాలు కలుగుతున్నాయి నేను అనుకుంటే ఈ వానరం కనపడకూడదు. వానరుడు గాని కలలో కనపడితే చెడ్డ జరుగుతుందంటారు. నాకేంది ఈ యొక్క కోతి కనపడ్డదే. అయినా స్వప్నంలో వానరుడు కనపడితే కదా చెడ్డ జరిగేది. నాకిది నిజంగా స్వప్నంలో ఉన్నానా లేక మేల్కొని ఉన్నానా అని అర్థం కావడం లేదు. అవునులే, నాకు స్వప్నం ఎందుకు వస్తుంది, నేను నిద్రపోతే కదా. అసలు నాకు నిద్రపోయేటువంటి సమయమే లేదే. నా రామచంద్రమూర్తిని వదిలిపెట్టి నేను ఏ రోజు నిద్రపోయినాను, కాబట్టి నాకు నిద్ర అనేటువంటిది లేదు, కాబట్టి నాకు స్వప్నం వచ్చే అవకాశం లేదు. కాబట్టి స్వప్నంలో వానరుడు కనపడితే కదా చెడ్డ కలిగేది, కానీ ఇప్పుడు కనపడ్డది స్వప్నం కాదు అని చెప్పి తనను తాను సమర్థించుకొని అప్పుడు సీత ఎంత దుఃఖంలో ఉందంటే, ఇది స్వప్నం కాదు, ఇది నిజము, ఈ మాట నిజమవ్వాలి,
నేను విన్నటువంటి మాట నిజమవ్వాలి అని చెప్పి దేవేంద్రుడికి, బృహస్పతికి, బ్రహ్మకు, అగ్నిహోత్రుడికి నమస్కరించిందట. ఈ ముగ్గురికి కూడా, నలుగురికి కూడా నమస్కారాలు చేసి, మహానుభావులారా, నేను ఎంతో మధురమైనటువంటి వాక్యాలు ఇప్పుడు విన్నాను, అవి నిజమయ్యేటట్టు ఆశీర్వదించండి, నాకు ఇది భ్రమగా మిగిలిపోకూడదు, నిజమవ్వాలి అని చెప్పి ఆ దేవతలకు నమస్కారం చేసిందట. దేవతలకు నమస్కారం చేసి ఇది నిజమవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటుందో ఆ సందర్భంలో క్రమక్రమంగా క్రిందకి దిగాడు ఆంజనేయ స్వామి. ఇదే సమయం అని చెప్పి క్రిందకి దిగొచ్చి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే వానరుడు దర్శనం కలగాదు, నిజమే. కాబట్టి ఆయన చెప్పిన మాటలు జరగాలి అని చెప్పి ఆమె దేవుణ్ణి ప్రార్థించింది. బాగుంది. అమ్మా, నీవు ఎవరమ్మా అని అడిగాడు. అంటే ఆయన ఎవరో సీతని అని అనుకుంటున్నాడు. సీతేనో కాదు తెలియదు కదా. నీవెవరు అమ్మా? ఎందుకు ఇలా చెట్టు కొమ్మను పట్టుకొని ఈ విధంగా దుఃఖిస్తున్నావు తల్లి? ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? అమ్మా, నీవు దేవకాంతవా, లేకపోతే చంద్రుని విడిచి భూమి మీదకి వచ్చినటువంటి రోహిణీదేవివా, లేకపోతే వశిష్ఠ మహర్షిని వదిలిపెట్టి వచ్చినటువంటి అరుంధతీదేవివా, లేకపోతే దేవేంద్రుడికి దూరమైనటువంటి శచీదేవివా, లేక రుద్ర వసు వాయుగణాల్లో ఏ వర్గానికి చెందిన దేవతవు తల్లి నువ్వు? లేక నాగకన్యవా? మీ తండ్రి ఎవరమ్మా? మీ కుమారుడెవరు? మీ భర్త ఎవరు? మీ వృత్తాంతం ఏంది? ఎందుకు తల్లి ఈ విధంగా బాధపడుతున్నావు? ఎందుకు ఈ విధంగా దుఃఖిస్తున్నావు అని చెప్పి అడిగాడు. అడిగి, అమ్మా, నీవు దేవకాంతవు అని నేను అనుకుంటున్నాను, కానీ దేవకాంతవు కాదు నువ్వు. ఎందువల్లంటే నువ్వు నేల మీద నిలబడి ఉన్నావు. నీవే దేవకాంతవుగానైతే దేవతల యొక్క పాదములు నేలకు అంటవు, కాబట్టి నువ్వు నిజంగా దేవకాంతవైతే కాదు. కానీ నీ తేజస్సు చూస్తే దేవకాంతం అని అనిపిస్తుంది. అయితే అమ్మా, నీవు భూమిపై కాలు ఆననందువల్ల నువ్వు దేవకాంతవు కాదు. కానీ నాకు తెలిసినంత వరకు మనుష్యకాంత, మనుష్యుల్లో లేనటువంటి తేజస్సు కలిగి దేవతా తేజస్సు కలిగినటువంటి మనుష్యకాంత సీతాదేవి అని నాకు తెలుసు. మా రామచంద్రమూర్తి చెప్పాడు. అమ్మా, నీవు సీతవని నేను అనుకుంటున్నాను తల్లి. నీవే గాని సీతామహాదేవి అయితే త్వరగా చెప్పమ్మా, నీకు సకల సుఖాలు కలుగుతాయి. నీకు మంగళం జరుగుతుందమ్మా. ఈ కనపడేటువంటి నువ్వు సీతవే గానైతే ఇంకా సంకోచించకుండా నీ వృత్తాంతం అంతా నాకు చెప్పమ్మా. సీతనే నాయన నేను ఒక్క మాట చెప్పమ్మా. నీవు సీతవే గానైతే నీకు సకల శుభాలు జరిగేటువంటి సమయం వచ్చేసింది. నేను సీత కోసమే అన్వేషిస్తూ వచ్చినానమ్మా. నేను సీత కోసమే చూస్తూ ఉన్నాను. ఈ లంకానగరం అంతా వెతికాను. సకల భూలోకమంతా కూడా సుగ్రీవుని ఆజ్ఞతో మొత్తం వెతికింది. జరుగుతుండేటువంటి ఆ అన్వేషణ అంతా సీతాదేవి కోసమే. అమ్మా, నువ్వు సీతవేనా? ఒక్కసారి చెప్పమ్మా. నువ్వు సీతవైతే త్వరగా చెప్పమ్మా, ఆలస్యం చేయొద్దమ్మా అని చెప్పి ఆయన ఆ సీతాదేవిని అడిగాడు. అడిగేటోటికి ఆ సీత ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని చూసిందో ఆమెకు అదొక విధమైనటువంటి సంతోషం అయిపోయింది. సంతోషం, పుత్రవాత్సల్యం కలుగుతుందట ఆమెకు. అంటే తన బిడ్డను చూసినంత ఆనందం కలుగుతుంది సీతాదేవికి. అంటే ఎప్పుడూ కూడా ద్వేషం కలిగిన, ప్రేమ కలిగిన, స్నేహం కలిగిన ఏదో బంధం అనేటువంటిది లేకపోతే కలగదన్నమాట. అందువల్ల ఆ ఆంజనేయ స్వామిని చూస్తే ద్వేషభావం కలగడం లేదు, వీడెవడో దుర్మార్గుడు అనిపించడం లేదు. ఏదో అభిమానంగా అనిపిస్తుందంటే, నాకు ఈ విధమైనటువంటి మనస్సు ఈ విధంగా అనిపిస్తుందంటే ఈ యొక్క వానరోత్తముడైనటువంటి వాడు చాలా మంచివాడు, నా క్షేమం కోరి వచ్చినటువంటి వాడు, నాకు శుభ సందేశాన్ని తెచ్చినటువంటి వాడని భావించి ఆమె సంతోషం పట్టలేక, అమ్మా నువ్వు సీతవేనా? సీతవైతే చెప్పమ్మా, నీకు శుభం కలుగుతుందమ్మా అని చెప్పి ఎప్పుడైతే అడిగాడో అప్పుడు నాయన నేనే నాయన సీతనని చెప్పింది.
చెప్పి, అంటే ఎటువంటి అనుమానము రాలేదు ఆమెకు. ఎందువల్ల రాలేదంటే ఆమె మనసు మామూలుగా ఏదైనా దుర్మార్గుడైతే ఎక్కడో సంకోచం ఏర్పడుతుందన్నమాట. ఆంజనేయ స్వామిని చూస్తే వాత్సల్యం కలుగుతుందే కానీ ఎక్కడా కూడా ద్వేషం అనేది ఆ మనసులో అనిపించడంలే. అందువల్ల మనస్సాక్షి అంటారు చూసావా, ఆ మనసే చెప్తుంది ఆమెకు ఆంజనేయుడు మంచివాడు, నీ క్షేమంగా వచ్చాడని తెలుస్తుంది శుభసూచికాల వల్ల. వెంటనే చెప్తుంది, నాయన నేను దశరథ మహారాజు యొక్క కోడల్ని, జనక మహారాజు యొక్క కుమార్తెను, రామచంద్రమూర్తి యొక్క భార్యనైనటువంటి సీతను నేనే నాయన. నేను 12 సంవత్సరాలు వివాహమైన తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యానగరంలో ఉండాను. 13వ సంవత్సరంలో పట్టాభిషేకం చెయ్యాలి రామచంద్రమూర్తికి అని సంకల్పించారు. అప్పుడు మా మామగారైనటువంటి దశరథ మహారాజుకు భార్య అయినటువంటి కైకేయికి వరప్రదానం చేసున్నాడు కాబట్టి ఆ 2 వరాలు కైకి అడిగినందువల్ల, ఒకటి భరతుని పట్టాభిషేకము, రామ వనవాసము ఆమె కోరుకుంది. ధర్మవాక్య పరిపాలనుడు, సత్యవాక్య పరిపాలకుడైనటువంటి ఆ దశరథ మహారాజు రామచంద్రమూర్తిని అరణ్యానికి వెళ్ళమన్నాడు. ఆ అరణ్యానికి బయలుదేరినటువంటి సమయంలో నా భర్త నన్ను అయోధ్యలోనే ఉండమన్నాడు. కానీ నేను భర్తను వదిలి క్షణం కూడా ఉండలేను కాబట్టి నేను నా భర్తతో కూడా బయలుదేరాను. అదేవిధంగా మా మరిదైనటువంటి లక్ష్మణస్వామి కూడా బయలుదేరాడు. మేము ముగ్గురు అరణ్యవాసం చేస్తూ ఉండే సందర్భంలో ఆ పంచవటి దగ్గర ఒక జింక వచ్చి విహరిస్తూ ఉంటే నేను చూసి ఆ జింక మీద వ్యామోహంతో ఆ జింక నాకు కావాలి అని చెప్పి అడిగితే రామచంద్రమూర్తి ఆ జింక కోసం వెళ్ళాడు. తరువాత లక్ష్మణుడు కూడా రాముని కొరకు వెళ్ళగా ఇంతలో భిక్షు రూపంలో రావణాసురుడు వచ్చి నన్ను అపహరించుకొని వచ్చాడు. ఇక నేను 2 నెలలు మాత్రమే జీవిస్తాను. 2 నెలల తర్వాత రావణుడు నన్ను భక్షించేస్తాడు. అసలు నా జీవితం ఇది అని చెప్పి అంటూ ఉంది. అనేటప్పుడు ఆంజనేయ స్వామి ఏమన్నాడంటే, అమ్మా నువ్వేం బాధపడద్దమ్మా, మేమున్నామమ్మా, నిన్ను కాపాడేదానికి మేమున్నాం తల్లి అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. దగ్గరకు వెళ్ళేటప్పటికి ఆమెకు సందేహం వచ్చింది. ఓహో, నేను రామచరిత్ర చెప్తే మోసపోయినాను, వీడు రావణాసురుడై ఉంటాడు. రావణాసురుడు ఒకప్పుడు భిక్షు రూపంలో వచ్చి నన్ను మోసగించాడు, ఇప్పుడు వానర రూపంలో వచ్చి నన్ను మోసగిస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, పైకి వస్తున్నాడు, కాబట్టి వీడు వానరుడు కాదు రాక్షసుడేను అని చెప్పి, రావణ నీవు నన్ను మోసగించాలనుకుంటున్నావు, నీవు ఎన్ని విధాల ప్రయత్నించినా నన్ను మోసగించలేవు, ఎడంగా ఉండు నువ్వు, నీ క్రూర దృష్టి నాకు అర్థమైంది అని చెప్పి సీత రావణుడనుకోని అనుమానించింది ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి, అమ్మా జగన్మాతమైనటువంటి నిన్ను నేను మోసం చేస్తానా తల్లి, నువ్వు ఆ రోజు రావణుడు మోసం చేశాడని చెప్పి ఆ మోస కృత్యానికి మోసపోయిన దానివి కాబట్టి నువ్వు భ్రమపడుతున్నావు. నేను రామదూతనమ్మా, రామచంద్రమూర్తి యొక్క పాద దాసుండమ్మా నేను అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు. అమ్మా నేను హనుమంతుడు, నన్ను హనుమంతుడు అని పిలుస్తారు. నేను అంజనాదేవికి కేసరియందు పుట్టినటువంటి ఆ క్షేత్రజ పుత్రుణ్ణి, వాయుదేవునికి ఔరస పుత్రుణ్ణమ్మా నేను సూర్య భగవానుడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాను, అందువల్ల నాకు అన్ని విద్యలు వచ్చు. తరువాత నా హనువు నా దవడ మీద ఒకసారి దేవేంద్రుడు వజ్రాయుధంతో కొడితే అప్పుడు పడిపోయినప్పుడు నా తండ్రి గారైనటువంటి వాయుదేవుడు వాయువును బిగించినందువల్ల దేవతలందరూ కూడా వచ్చి నన్ను రక్షించి నాకు ఏ విధమైనటువంటి ఆయుధముల చేత మరణం లేకుండా వరప్రదానం చేశారమ్మా.
నేను తరువాత సుగ్రీవునికి మంత్రిగా ఉన్నాను. సుగ్రీవునికి మంత్రిగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వీళ్ళిద్దరూ కూడా వస్తే వాలి యొక్క మనుషులేమో వాలి నన్ను సంహరించడానికి పంపించినట్టున్నాడు హనుమ, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే మొట్టమొదట నేను రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి నేనేనమ్మా. నన్ను హనుమంతుడు అంటారు, ఆంజనేయుడు అంటారు. నేను రామభక్తుడిని తల్లి. నేను ఎటువంటి మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి రావణాసురుని కాదు నేను అని చెప్పి అనేక విధాలుగా సీతకు చెప్పాడు. సీతకు చెప్తే సీతకు మనసులో ఏమో ఇది మోసం కాదు అనిపిస్తుంది. అయితే రాములు వారి వృత్తాంతం అంతా చెప్పు అన్నది. రాములు వారి వృత్తాంతం అంతా పోసగుచ్చినట్టు చెప్పాడు అనమాట. పోసగుచ్చినట్టు చెప్తే ఆ వృత్తాంతం అంతా రావణాసుడికి తెలియదు కదా. కాబట్టి ఆంజనేయ స్వామి ఆ రామభక్తుడేనే నమ్ముతుంది. అయితే వానరులకు మీకు ఎలా కుదిరింది, నా భర్త నరుడైపోయినే వానరులతో ఎలా కలిసింది అంటే అప్పుడు మరలా 1-2 సార్లు చెప్పాడు అనమాట. ఇట్ట జరిగిందమ్మా, ఇట్ట జరిగిన తర్వాత ఆ సుగ్రీవునితో స్నేహితం చేసుకున్నాడు, ఇలా జరిగింది అని వాలి వృత్తాంతము, సుగ్రీవుని వృత్తాంతము, జాంబవంతుడి వృత్తాంతము, అంగదుని వృత్తాంతం మొత్తం చెప్పాడు అనమాట. చెప్తే ఓహో నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు నమ్మకం కలుగుతుంది ఆంజనేయ. అయితే నాకు ఒక చిన్న సందేహం ఉంది. నువ్వు ఎవరి ద్వారైనా ఈ వృత్తాంతాన్ని విని నాకు చెప్పుండొచ్చు. ఎవరో ఒకరు రామాయణం కథ చెప్తుంటే విని నాకు చెప్పొచ్చు కదా. అట్లా కాదు, అసలు రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చెప్పు నాకని చెప్పింది. అంటే నువ్వు నిజంగా రాముడిగా చూసుంటే రాముడి కథ వింటే రాముడి గురించి చెప్పొచ్చు. అసలు రాముడిని నువ్వు చూశానంటున్నావు కదా, ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చెప్పు అంటే అప్పుడు ఆయన సీతాదేవిని నమ్మించడానిక ఆ మనసులో ఏమో నమ్మకం కలుగుతుంది, కానీ పూర్తిగా విశ్వసించలేకుండా. అప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో నీకు తెలియదమ్మా, కానీ నన్ను పరీక్షించడానికి అడుగుతున్నావా తల్లి, నా చేత చెప్పించడానికి అడుగుతున్నావా? మంగళ స్వరూపుడైనటువంటి ఆ జగదాధారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వర్ణన నన్ను చేయమంటున్నావా? సమసమ విభక్తాంగ స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్. రామచంద్రమూర్తి ఎలా ఉంటాడంటే చంద్రబింబంతో సమానంగా ఆయన ముఖవర్చస్సు ప్రకాశిస్తూ ఉంటుందమ్మా. నీలమేఘశ్యాముడు, ఆజానుబాహుడు, కమలపత్రాయతాక్షుడు, తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, చిరునవ్వు పెదవి మీద ఎప్పుడూ ఉండేటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు, దర్శన మాత్రము చేతనే సకల కష్టములు పోంగొట్టేటువంటి వాడు, సకలావయవములు కూడా సౌష్ఠవం, అంగ సౌష్ఠవం అనేటువంటిది ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అట్ట ప్రతి అవయవము కూడా సమసమ విభక్తాంగ. ఈ 2 కళ్ళు సమానంగా ఉంటాయి, 2 చెవులు సమానంగా ఉంటాయి, 2 భుజాలు సమానంగా ఉంటాయి, ఆ విధంగా 2 పాదాలు సమానంగా ఉంటాయి. ఆ విధంగా 2 కలిగినటువంటి అవయవాలన్నీ కూడా సమంగా కలిగినటువంటి వాడు, దివ్యమంగళ విగ్రహుడు, లోకరక్షకుడు, మహానుభావుడైనటువంటి ఆ రామచంద్రమూర్తిని నేను ఏమని వర్ణించగలను తల్లి అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని వర్ణిస్తుంటేనే సీత మనసు కరిగిపోతూ ఉంది. అవును, నా రామచంద్రమూర్తిని చూసినటువంటి వాడు ఈ ఆంజనేయుడే అని ఆమె సంతోషపడుతుంటే అప్పుడు ఆమె సంతోషాన్ని గమనించినటువంటి వాడై ఆమెకు ఆనందం కలిగేదానికి, నేను రామదూతనేను, రాముడి దగ్గర నుంచి వచ్చానని నమ్మేదానికి ఆనవాలుగా తెచ్చినటువంటి ఆ రామ ముద్రికను తీసి సీత చేతిలో పెట్టాడు. ఆ సీతాదేవి ఆ రామముద్రికను చూసి పరమానంద భరితురాలైపోయి ఆ ముద్రికను కళ్ళద్దుకొని ఆంజనేయ స్వామిని చూసి పరమానంద భరితురాలై తన యొక్క దగ్గర బంధువులందరూ దగ్గరికి వచ్చినట్టుగా సంతోషపడిపోయి ఆమె పరమానంద భరితురాలైపోయిందట. ఆనంద భరితురాలైనటువంటి ఆ సీతను 10 నెలల తరువాత దుఃఖసాగరంలో ఉన్నటువంటి సీతను, 10 నెలల దుఃఖాన్ని అనుభవించేటువంటి సీతను ఆనందం పడేటువంటి దృశ్యాన్ని, ఆ సీత మహానందంగా ఉండేటువంటి దృశ్యాన్ని మొట్టమొదట చూసిన వాడు మన ఆంజనేయ స్వామి.
చూసి ఆ ఆనందాన్ని చూసి నమస్కారం చేశాడు. ఆ అంగుళీయకాన్ని చూసినటువంటిదై సీత పరమానందంతో ఆంజనేయ స్వామితో మాట్లాడబోతుంది. ఏం మాట్లాడింది అనే విషయం రేపు తెలుసుకుందాం.